హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రెగ్నెన్సీ యోగా గురు జెస్సిమా. నమస్తే అమ్మ. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మై ప్లెజర్. నవేడేస్ చూస్తుంటే ఆడపిల్లల్లో ఎన్నో హెల్త్ ఇష్యూస్ చూస్తూ ఉన్నాము. ఒక ఆడపిల్ల గర్భవతి అవ్వాలంటే ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నాం. ఒక యోగా గురువుగా, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ యోగా గురువుగా ఇప్పటి వరకు ఎంతో మందితో మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ రోజు మా సుమన్ టీవీకి వచ్చారు మాతో మాట్లాడడానికి. చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూడకుండా ఉండాలంటే అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకప్పుడు మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా వరకు. కానీ పిల్లలు ఒక ఏజ్ వచ్చినాక మాకు ఒక ఫ్రీడమ్ కావాలి అని కోరుకుంటున్నారు. చాలా ఫ్రీడమ్ అంటే అది ఓవర్ ఫ్రీడమ్. అండ్ కొంతమందికి ఏంటంటే ఆర్థికంగా సరిగా లేకపోవడం వల్ల దే ఆర్ కమింగ్ టు సిటీస్ కి వచ్చి హాస్టల్స్ లో ఉండి జాబ్లు చేసి అట్లా ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా వచ్చినప్పుడు చాలా ప్యూర్ గానే వస్తారు. బట్ ఇక్కడ సిటీకి వచ్చాక అంటే కొద్ది రోజులు వాళ్ళతో ఉంటే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు చూడండి. ఆ అలవాట్లు మార్పు, లైఫ్ స్టైల్ మార్పు, నైట్ లైఫ్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమైందంటే మెల్లమెల్లగా వీళ్ళ హెల్త్ దెబ్బతినడం స్టార్ట్ అయిపోతుంది. ఓవర్ ఫ్రీడమ్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే కరెక్టే కదా, నేను ఎందుకు పేరెంట్స్ మీద ఆధారపడాలా, వాళ్ళు చెప్పిన సలహాలు నేను ఎందుకు పాటించాలా, నా ఫ్రీడమ్ నాది, నేను నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదా, నాది ఒక హక్కు ఉంది అట్లాగా అని లైఫ్ ని డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నారు ఎక్కువ మంది. మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీ రావడం అనేది అస్సలు అదొక మహావరం లాగా అయిపోయింది. కానీ సరిగా చూసినట్టయితే చాలా హాస్పిటల్స్ లో ఎక్కువ శాతం జరిగేది బిఫోర్ మ్యారేజ్ అబార్షన్స్. కరెక్ట్. డాక్టర్స్ అసలు చేయమని చెప్తారు, ఎందుకంటే చేయకూడదు కూడా. కొంతమంది డాక్టర్స్ యాక్సెప్ట్ చేయరు. అయినా కూడా ఏంటంటే ఈ పిల్లలు షాపింగ్కి వెళ్ళి రోజు నేను వేసుకున్న డ్రెస్ ఇంకొకసారి నేను వేసుకోను అన్నట్టుగా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా దే ఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ అబార్షన్స్. మార్చేసుకుంటున్నారు, బట్టలు మార్చినంత ఈజీగా మార్చేసుకుంటున్నారు. అబ్బాయిలు అలాగే ఉన్నారు, అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. జెస్సిమా, గర్భవతులు అవ్వడం అనేది నిజంగానే మహా అదృష్టంగానే భావిస్తున్నారు. చాలా మంది ప్రెగ్నెన్సీ రావట్లేదని ఇబ్బందులు పడుతున్నారు. ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్తున్నారు, ఫర్టిలిటీ సెంటర్స్ పెరుగుతున్నాయి. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటుందంటారు? అంటే లైఫ్ స్టైలే. ఎక్కడ విన్నా మీరు లైఫ్ స్టైలే మెయిన్ రీజన్. ఎందుకనంటే నైట్ లైఫ్ ఎక్కువైపోయింది. కొన్ని నైట్ లైఫ్ ఎక్కువైనా అట్లీస్ట్ డే టైం అయినా నిద్రపోతున్నారా అంటే డే టైం కూడా బిజీనే. సో హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్ ఏదైతే తినాలో ఈ నాలుకకి ఏమైపోతుందంటే రుచికి మాత్రమే అలవాటు పడిపోతుంది. అది దానికి ఏది అవసరమో అది కాదు తీసుకోవడం. ఏది టేస్టీగా అనిపిస్తుందో అది మాత్రమే. అండ్ కాన్షియస్ ఈటింగ్ లేదు అక్కడ. ఎప్పుడు పడితే అప్పుడే. యాక్చువల్గా 7:30 తర్వాత డోంట్ ఈట్ ఎనీథింగ్. ఇది మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. వారానికి ఒక రోజు ఉపవాసం అని అన్నారు. ఏ ఉపవాసము? మాటల ఉపవాసం ఒకటి, మౌనం. శరీరానికి ఇంకొక ఉపవాసం ఏంటంటే ఆహారం వద్దు అని. సైలెంట్ గా ఉండండి, పనులన్నీ చేస్తారు. కానీ 2 మౌనాలు ఉన్నప్పుడే లైఫ్ స్టైల్ అంతా కూడా అంటే ఆ హార్మోన్స్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో ఇవన్నీ లేవు. ఇవి మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్ కూడా బోల్డ్ అని వచ్చేసాయి మనకి. షాపింగ్ మాల్స్ లాగా వచ్చేసాయి. సో అక్కడికి వెళ్ళడము, ట్రీట్మెంట్స్ తీసుకోవడము. అయితే మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి యోగాలో అంటే యోగా ద్వారా ఎంతో మందికి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ సాల్వ్ చేశారు. ఇది అందరూ ఏమంటారంటే యోగా ద్వారా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతుందా, అలోపతి నుంచి అవ్వని సమస్యలు యోగా ద్వారా అవుతుందా అని కూడా కమెంట్ చేస్తారు. సో అలాంటి కమెంట్ చేసే వాళ్ళకి మీరు ఛాన్స్ ఏంటమ్మా? ప్రాణ అనేది ఒక డిసిప్లిన్ గా వెళ్తూ ఉండాలి. శరీరంలో 72,000 నాడుల్లోకి ప్రాణశక్తి సమానంగా వెళ్ళాలి. అలా కాకుండా ఇప్పుడు చూడండి, టెన్షన్ వచ్చినప్పుడు బ్రీదింగ్ ఫాస్ట్ అవుతుందా, స్లో అవుతుందా? ఫాస్ట్ అవుతుంది, చాలా ఫాస్ట్ అవుతుంది. సో అంటే ఆ టైంలో డిస్టర్బ్ అయిపోతుంది ప్రాణిక్ ఎనర్జీ అనేది. అప్పుడు యోగాలో ఏమవుతుందనంటే మేము వ్యాన ప్రాణ అని అంటాము, అనులోమ విలోమ అని కూడా అంటారు కదా. అవి చేసినప్పుడు ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ అంతా కూడా కామ్ డౌన్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క ప్రాణ బ్రీదింగ్ ఫుల్గా అంటే ఒక 4 సెకండ్స్ 4 కౌంట్స్ అనుకోండి. 4 కౌంట్స్లో ఇన్హలేషన్ చేయాలి, 6 కౌంట్స్లో ఎగ్జలేషన్ చేయాలి. ఒక్కసారి లైవ్లో ఒక్కసారి చేసి చూపించండి ఎలా చేయాలంటే చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమైతే ప్రాక్టీస్ చేస్తే మేబీ యూజ్ అవ్వచ్చు కదా. 4 కౌంట్స్ అని అంటే ఇన్హలేషన్, అది ఎగ్జలేషన్ 6. ఇది క్లీన్ బ్రెత్ అంటారు. అంటే మధ్య మధ్యలో జర్క్స్ రాకుండా. అంటే 4 తీసుకున్నాం కదా, మరి 6 కౌంట్స్ ఎలా అవుతుంది అని అంటే మనము గొంతు మూలం నుండి సౌండ్ చేస్తాం. ఆ సౌండ్ ని ఈ సౌండ్ లాగా స్లోగా చేస్తాం. అప్పుడు ఆ సౌండ్ చేయడం వల్ల అది 6 కౌంట్స్ అవుతుంది. ఇది ప్రాక్టీస్ చేయంగా వస్తుంది.
సో ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఇదే చేయాలి. అండ్ మధ్యలో ఎప్పుడైనా సడన్గా టెన్షన్ వచ్చేసింది, చాలా భయం వేస్తూ ఉంది, ఆ టైంలో కూడా ఏం తొందరపడదు, కూర్చొని 4 and then 6 ఇలాగా 11 టైమ్స్తో స్టార్ట్ చేయాలి. కొంతమందికి ఏంటంటే ఆ ఎక్సలేషన్ చేసినప్పుడు సౌండ్ నాకు రావట్లేదు అని అంటారు. ఒకసారి అంటే చిటికేస్తే వచ్చేయాలన్నట్టుగా అనుకుంటారు. ఏదైనా సరే ప్రాక్టీస్ అంతే. రాదు 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 అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐ క్యాన్ డూ ఇట్, నాకు వస్తుంది అనే పాజిటివ్ మైండ్తో చేసి చూడండి, తప్పకుండా వస్తుంది. సో ఒకవేళ అనేది రాలేదనుకోండి, ఇది చేయాలి. సౌండ్ ఎంత బాగా వస్తుంది చూడండి. ఇది మనం ఎప్పుడైతే ఆహారం బాగా తీసుకుంటామో, కరెక్ట్గా రెస్ట్ బాగా దొరుకుతుందో, అంటే నిద్ర అనడం లేదు, నేను రెస్ట్ అంటున్నాను. నిద్ర ఎన్ని గంటలు? 6 to 8 hours నిద్రపోండి అంటారు. కానీ అక్కడ నిద్ర పోవడం అనేది 6 to 8 hours ఉన్నా, బట్ రెస్ట్ దొరికేది మాత్రం కొన్ని అవర్స్. ఎందుకనంటే శరీరం ఇలా రిలాక్స్ అయినా మనసు రిలాక్స్ అవ్వట్లేదు, తిరుగుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్కి 5 మీద ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, అది మనం స్విచ్ ఆఫ్ చేస్తాము, ఎంతసేపు ఆగుతుంది? ఎంతసేపు టైం తీసుకొని ఆగుతుంది? అంటే మనం 1 మీద ఉన్నప్పుడు ఆఫ్ చేసినప్పటికి, 5 మీద ఉన్నప్పటికీ ఆఫ్ చేసినప్పటికి టైం పడుతుంది. 1 మీద ఉంటే గనక తొందరగా ఆగుతుంది, అదే 5 మీద ఉంటే గనక కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఆగుతుంది. అందుకని డిస్టర్బ్డ్ మైండ్ చాలా టైం పడుతుంది టు కామ్ డౌన్. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. అందుకే నేను అన్నాను, స్టార్ట్ విత్ 11 times. బ్రీద్ ఇన్ 4, ఇన్హలేషన్ 4, ఎక్సలేషన్ 6 కౌంట్. ఓకే, అలాగా మార్నింగ్ 11 times, నిద్ర లేవగానే 11 times, అండ్ ఈవినింగ్ సంధ్యాకాలం అంటే 5:45. అంటే మన ఇండియాలో మనకి తగ్గట్టు అండ్ అదర్ కంట్రీస్లో వాళ్ళకి సంధ్యాకాలం టైం ఏంటి అని చూసుకొని 5:30 నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఒక అరగంట ముందు నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్గా 25 to 30 minutes పడుతుంది. అంతసేపు మాత్రమే ఎవ్రీడే ప్రాణాయామ చేస్తుండే మొత్తం హార్మోన్స్ అంతా కూడా సెటిల్ డౌన్ అవుతూ ఉంటుంది, మైండ్ అంతా కూడా చాలా కామ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇది ప్రాక్టీస్ చేయాలి. కరెక్ట్. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది నాట్ ఏ ప్రెగ్నెన్సీ ఇష్యూ, ఆల్ రీజన్స్కి కనెక్టబుల్ హుక్ పాయింట్ ఏమైనా ఉందంటే హార్మోన్స్ చేంజ్ వల్లే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ చూస్తున్నాం ఫీమేల్స్లో. సో కానీ దానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది, అవసరం, కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే తప్పకుండా మీరు ఎలా అయితే చెప్పారో అది ట్రై చేయడానికి మా ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. ట్రై చేయకూడదు, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీరు ట్రై నెవర్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, సో మొత్తానికి ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా ప్రాణాయామం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యోగాకి సంబంధించి లేదా ఫీమేల్స్ లో ఎలాంటి ఇష్యూస్ తో బాధపడుతున్నా కూడా ప్రెగ్నెన్సీ యోగా ద్వారా లేదంటే యోగా గురుతో మాట్లాడాలనుకుంటే, జెస్సీ మ్యామ్ తో మాట్లాడాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు.